న్యూ టీవీ తెలుగు డిబేట్ నిర్వహించిన మరో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇదే క్రమంలో కొమ్మినేనిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. దీనిపై స్పందిస్తూ వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. మహిళల గౌరవం కాపాడతామని చెబుతున్న వారి ఈ వీడియోలు వారి నిజమైన వైఖరిని స్పష్టంగా ప్రతిబింబిస్తాయని జగన్ తన ట్వీట్ లో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ గతంలో మాట్లాడిన మాటల వీడియోని జత చేశారు. జగన్ ట్వీట్ కి కౌంటర్ గా నారా లోకేష్ ట్వీట్ చేస్తూ జగన్ గారు మీ కపట బుద్ధి చూస్తే నవ్వొస్తోంది అంటూ ధ్వజమెత్తారు. తన జీవితాన్ని జగన్ జీవితాన్ని పోల్చారు. నాకు కాలేజీ జీవితం ఉంది, మీకు జైలు జీవితం ఉంది. నాకు క్లాస్మేట్స్ ఉన్నారు, మీకు జైల్ మేట్స్ ఉన్నారు. అర్థమైందా రాజా అని లోకేష్ ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం సమర్థత, పారదర్శకత, అవినీతి రహిత పరిపాలన, న్యాయం ఆధారిత విధానం, విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలకు పేరు పొందిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మోసపూరితంగా ఉందని జగన్ ఆరోపించారు. ఇది అపఖ్యాతి పాలైన రెడ్ బుక్ పాలనతో నడిచే అస్తవ్యస్తమైన నిరంకుశ పాలనగా కనిపిస్తుందన్నారు. తన గొప్ప సంక్షేమ వాగ్దానాలను నెరవేర్చడంలో అసమర్థుడు, ప్రజలను మోసగించిన బాబు తన వైఫల్యాలను దాచడానికి ప్రయత్నిస్తూ గందరగోళాన్ని సృష్టించడం ద్వారా ప్రజల దృష్టి మరల్చడానికి ఎంచుకున్నారంటూ విమర్శించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పుడూ చేయని వ్యాఖ్యలకు తప్పుగా ఇరికించి అరెస్టు చేయడం వాస్తవానికి చట్ట అమలు కాదని, ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకారమని జగన్ తెలిపారు. ఆయన కేవలం చర్చను నియంత్రించారని, దానికి బాధ్యులుగా చేయడం ఎంత అన్యాయం, అసంబద్ధమని ప్రశ్నించారు. బాబు ప్రభుత్వం కథనాన్ని వక్రీకరించిందని, మహిళల గౌరవాన్ని కాపాడడం అనే ముసుగులో మీడియా కార్యక్రమాలపై హింసాత్మక రాష్ట్ర వ్యాప్త దాడులకు నిర్వహిస్తుందని ఆరోపించారు. ఇలా మహిళల గౌరవం కాపాడతామని చెబుతున్న వారి ఈ వీడియోలు వారి నిజమైన వైఖరిని స్పష్టంగా ప్రతిబింబిస్తాయని జగన్ తెలిపారు. ఈ ట్వీట్ కు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ గతంలో మాట్లాడిన మాటల వీడియోల్ని జత చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనంగా రాష్ట్రంలో ఒక సంవత్సరంలో 188 అత్యాచారాలు, 15 అత్యాచార హత్యలు జరిగాయన్నారు. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ జరిగిన విద్యార్థినిని హత్య చేసి మృతదేహాన్ని అడవిలో పారేసిన దారుణమైన దాడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయన్నారు. జగన్ ట్వీట్ కి లోకేష్ స్పందిస్తూ మహిళలను గౌరవించడం తనకు నేర్పించాలని, కానీ జగన్ మాత్రం కన్న తల్లిని, సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటేసి కోర్టుకు లాగారని ఆరోపించారు. అంతేకాకుండా వారిపై రోజు మీడియా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని లోకేష్ విమర్శించారు. జగన్ 5 ఏళ్ల ముఖ్యమంత్రి పాలన ఒక చీకటి అధ్యాయమని లోకేష్ అభివర్ణించారు. ఈ కాలంలో కక్ష సాధింపు రాజకీయాలు, దళితులు మరియు మహిళలపై అఘాయిత్యాలు, మీడియా ద్వారా అబద్ధాల ప్రచారం జరిగాయని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టించారని, ఆంధ్రప్రదేశ్ ను పోలీస్ రాజ్యంగా మార్చారని దుయ్యబట్టారు. మీ హయాంలో జరిగిన నేరాలకు మమ్మల్ని నిందించే ప్రయత్నం కూడా చేయొద్దు, కప్పిపుచ్చే రోజులు పోయాయి అని నారా లోకేష్ స్పష్టం చేశారు.